నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గోదావరికని ఓసీపీ 5 సమీపంలోని ఫిల్టర్ బెడ్ ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమం. పాల్గొన్న సింగరేణి సి&ఎండి బలరాం నాయక్. జగిత్యాల జిల్లాలో బాలిక దారుణ హత్య. గోదావరికని పట్టణంలో జరిగిన పెద్దమ్మ తల్లి బోనాల జాతరలో బతుకమ్మ జానపద పాటల గాయని కనక వస్తుంది. జగ్జీవన్ రావు విగ్రహం చుట్టూ కనీసం శుభ్రం చేయించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర. బీజేపీ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి. పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన పార్టీ నాయకులు. భక్తులతో కిరకిరలాడిన ఆదివార స్వామి ఆలయం. ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచిన జీవో నెంబర్ 282 రద్దు చేయాలని జీవో దగ్ధం చేసి నిరసన తెలిపిన సిఐటియు. ఆర్ఎంసీకి చెందిన కొంతమంది సిబ్బంది మహిళా కార్మికులపై వేధింపులను మానుకోవాలి హెచ్చరించిన ఎఫ్బిఎన్ అధ్యక్షుడు మధ్యల దినేష్. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై జూలై 9న సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరికని ఓసీపీ 5 సమీపంలోని ఫిల్టర్ బెడ్ ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సింగరేణి సి&ఎండి బలరాం నాయక్, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, సింగరేణి అధికారులు 500 మొక్కలను స్వయంగా నాటిన సిఎండి బలరాం నాయక్. సింగరేణి వ్యాప్తంగా 680 హెక్టార్లలో 45 లక్షల మొక్కలు నాటాలని సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా 1900 మొక్కలను స్వయంగా నాటడం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని, వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు చెట్లు ఎంతగానో దోహదపడతాయి. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, కార్మికుల సంక్షేమంతో పాటు ప్రభావిత గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తోంది. బలరాం నాయక్ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా సింగరేణి సంస్థ ఈ ఏడాది 680 హెక్టార్లలో 45 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు వేసుకున్నాము. దానిలో భాగంగా ఈ రోజు మనం ఆర్జీవన్ ఏరియాలో దాదాపు 1 ఎకర్ భూమిలో ఒక 1000 మొక్కలను నాటబోతున్నాము. దాంట్లో నేను ప్రత్యేకంగా 500 మొక్కలు నాటబోతున్నాను. దీంతో దాదాపు 19,500 మొక్కలను నేను నాటినట్టు అవుతుంది. ఆ తరంగా మనము సింగరేణి సంస్థ మైనింగ్ లో ఉన్నాం కాబట్టి మనకి ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనము మొక్కల్ని ప్రతి అడుగు పచ్చదనం అనే నినాదంతో సింగరేణి వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాము. ఇప్పటికీ ఒక 36 మినీ ఫారెస్ట్లను క్రియేట్ చేశాము. అండ్ ఇప్పుడున్న డంపులు కూడా సాధారణ అడవుల్లాగా తయారయ్యి సో మనము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము. ఒక మొక్క యొక్క వాల్యూ అనేది దాదాపు ఒక 50 ఏళ్ల మొక్క కనుక ఉంటే దాదాపు 5 కోట్లకు అయితే ఉంటుంది. ప్రకృతికి, మంచి వాతావరణానికి, మంచి వర్షాలు పడడానికి, స్వచ్ఛమైన గాలికి, పక్షాదులకి అన్నిటికీ ఒక మొక్క అనేది చాలా ఇంపార్టెంట్ గా అవుతుంది. సో ప్రకృతి సమతుల్యంగా ఉండాలి. ప్లస్ ఒక నేచర్ అనేది గొప్పది. నేచర్ ఈజ్ అబోవ్ ఆల్. అందుకోసమే వృక్షో రక్షతి రక్షిత అనే నినాదంతో మనము సింగరేణి వ్యాప్తంగా వన మహోత్సవం భాగంగా ఈ ఏడాది 45 మొక్కల లక్ష్యాన్ని కూడా కంపల్సరీ మనము సాధిస్తామని చెప్పుకుంటూ ఈ విధంగా చూస్తే మనం సింగరేణిలో దాకా గత 20-30 ఏళ్ళ నుంచి 7 కోట్ల మొక్కలు నాటాము.
సింగరేణి మన కోల్ బెల్ట్ ఏరియాలో వాతావరణం మిగతా జిల్లాతో పోలిస్తే ఇక్కడ దాకా మంచిగా ఉంది. ఆ తర్వాత మీరు కూడా రామగుండం లాంటి పరిసర ప్రాంతాల్లో దాకా 45 నుంచి 50 డిగ్రీల పోయే ఉష్ణోగ్రత ఎండాకాలంలో దాకా బాగా తగ్గింది. ఫర్దర్ కూడా రామగుండాన్ని కూడా మనకు మన ముఖ్యమంత్రి వర్యులు కానీ, డిప్యూటీ సీఎం గారు శ్రీధర్ బాబు మంత్రివర్యులు గారు, అలాగే మనకు స్థానిక ఎమ్మెల్యే రాజశేఖర్ గారు కూడా ఆ యొక్క రామగుండం పట్టణాన్ని మళ్ళీ ఒక పునరుజ్జీవం కావాలని, ఇక్కడంతా పచ్చదనం ఉండాలని, అప్పుడే ఇక్కడ ఉన్న రోడ్లు కానీ అటు క్లీన్ గా కానీ గ్రీనరీగా ఉండాలని కోరారు. అదేవిధంగా సింగరేణి సంస్థ ఒక సోషల్ రెస్పాన్సిబుల్ భాగంగా అలాగే మైనింగ్ పరంగా కూడా మనము ఆ మైనింగ్ ప్లాన్ లో కూడా ఇలాంటి ఒక అభివృద్ధి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా మనము పెట్టేసేసి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనము ముందు తీసుకెళ్తున్నాము. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 5 ఏళ్ల బాలికను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. గుర్తు తెలియని దుండగులు ఆడుకునేందుకు సాయంత్రం ఇంటి నుండి వెళ్లిన ఆమె అదే కాలనీలోని మరొకరి ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో శవమై కనిపించింది. శనివారం జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. పోలీసుల వివరాల మేరకు ఆదర్శ్ నగర్లో నివాసం ఉంటున్న ఆకుల రాములు నవీన దంపతులకు కుమారుడు వేదాస్, కూతురు హితిక్ష ఉన్నారు. రాములు ఉపాధి నిమిత్తం కొద్ది రోజుల క్రితం గల్ఫ్కు వెళ్ళగా నవీన అత్తమామలతోనే ఉంటుంది. సాయంత్రం కాలానికి చెందిన పిల్లలతో హితిక్ష ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. దీంతో చుట్టుపక్కల వెతికిన హితిక్ష ఆచూకీ కనిపించకపోవడంతో బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్థానికుల సాయంతో పోలీసులు వెతుకుతుండగా అదే కాలనీలోని కొడుపల్లి విజయ్ అనే వ్యక్తి ఇంటి బాత్రూంలో హితిక్ష రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించారు. హుటాహుటిన బాలికను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ముదిరాజు కులస్తుల కులదైవం పెద్దమ్మ తల్లి బోనాల జాతర గోదావరికని పట్టణంలో శనివారం రాత్రి పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ సబ్బు మల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా 38వ డివిజన్ ముదిరాజు మహిళలతో కలిసి జానపద గాలని కనకవ్వ బోనం నెత్తిన పెట్టుకుని చౌరస్తాకు తరలివచ్చింది. కనకవ్వ రాకతో పెద్దమ్మ తల్లి బోనాల జాతరకు కొత్త కల వచ్చింది. అలాగే గోదావరికని పట్టణంలో వివిధ డివిజన్ల నుండి మహిళలు బోనాలతో తరలిరాగా చౌరస్తా ప్రాంగణంలో పెద్దమ్మ తల్లి బోనాల సందడి సంతరించుకుంది. మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకుని పెద్దమ్మ తల్లి దేవాలయానికి బయలుదేరగా మధ్య మధ్యలో పోతరాజుల విన్యాసాలు, ముదిరాజు పెద్దల యువకుల డ్యాన్స్లతో, డీజే సౌండ్స్లతో బోనాల జాతర చౌరస్తా నుండి జీఎం కార్యాలయం సమీపంలోని పెద్దమ్మ తల్లి దేవాలయానికి వెళ్లాయి. ఈ సందర్భంగా జానపద గాయని కనకవ్వ మాట్లాడుతూ ఊరు వాడ చల్లంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పెద్దమ్మ తల్లిని వేడుకుంటూ ప్రతి ఆషాఢ మాసంలో పెద్దమ్మ తల్లికి బోనాలను సమర్పించడం జరుగుతోందని వెల్లడించారు. పిల్ల జల్ల సందడి చెయ్యాలో, పెద్ద పండుగ చెయ్యాలో, ఎన్నియల్లో ఎన్నెలకు రాలో, పగల ఎన్నెలకు రాలో, ఎన్నో ఏళ్ళు కలువనోళ్ళు ఎదుగు పడాలో, దిగని ముచ్చట చెప్పాలో, వరుసలైన తెలువని ఇల్లు వరుస మారాలో, మురిసిపోవాలో, గొప్పి నీడనిచ్చిన చెట్టు పల్లె నీరు పోయాలో, నిరతము గుర్తురావాలో, ఎన్నెలకు రాలో, పగల ఎన్నెలకు రాలో, వరుసలైన తెలువని వరుస మారాలో, మురిసిపోవాలో, నీడనిచ్చిన చెట్టు పల్లె నీరు పోయాలో, నిరతము గుర్తురావాలో, గొబ్బియల్ల కొబ్బెర కుడుములో, కిరగ బొబ్బెర కుడుములో, చచ్చిలవాసి పల్లెల ప్రేమలు గలసి పట్టము తీసుకపోరు, దిల్లికి రాజు అయిన తల్లికి సంకల బిడ్డేరో, జడాదంతా ఎక్కడ ఉన్న పండుగ నడైనా వచ్చి పలకరించిపోరు, గొబ్బియల్ల గోగుల కావలో, పిరగ గోగుల కావలో, తప్పున నువ్వు ఇంటికి రాసేనుకు పోవాలో, చెప్పిన ఎల్లి దేవాలో, గండిలోన గంగదారి ఆడినవిలి ఆటలకు గంగదారి నర్సపేలే, గండిలోన గంగదారి ఆడనేమలి ఆటలకు గంగదారి ఆడినేమలి, ఆటలకు గంగదారి మోగనేమలి, మోసపాయ గంగదారి ఆడనేమలి, ఆటలకు గంగదారి మోగనేమలి, మోసపాయ గంగదారి ఇద్దరాము కూడుదాము గంగదారి పొద్దుమాను కొలుకుదాము గంగదారి, ఇద్దరాము కూడుదాము గంగదారి పొద్దుమాను కొలుకుదాము గంగదారి, ఇద్దరిది కంటి నీరు గంగదారి పొద్దుమాను కుంట నిండా
నిండే గంగదారి ఇద్దరిది కంటి నీరు గంగదారి బొద్దిమాను కుంట నిండే గంగదారి బొద్దిమాను కుంట వెనక గంగదారి ఇద్దు నిరుసా సన్నవట్టు గంగదారి బొద్దిమాను కుంట వెనక గంగదారి ఇద్దు నిరుసా సన్నవట్టు గంగదారి ఇద్దు నిరుసా సన్నవట్టు గంగదారి ఇద్దరికి తలంబ్రాలు గంగదారి ఇద్దు నిరుసా సన్నవట్టు గంగదారి ఇద్దరికి తలంబ్రాలు గంగదారి నువ్వు నేను కూడినప్పుడు గంగదారి కొత్త కుండల తేనె ఓలే గంగదారి నువ్వు నేను కూడినప్పుడు గంగదారి కొత్త కుండల తేనె ఓలే గంగదారి కొత్త కుండల తేనె ఓలే గంగదారి పాత కుండల పాశం ఓలే గంగదారి కొత్త కుండల తేనె ఓలే గంగదారి పాత కుండల పాశం ఓలే గంగదారి పాత కుండల పాశం ఓలే గంగదారి పాలనేతుల బాసలాయ గంగదారి పాత కుండల పాశం ఓలే గంగదారి పాలనేతుల బాసలాయ గంగదారి దళిత వర్గాలకు స్ఫూర్తి ప్రదాత భారత మాజీ ప్రధాని దివంగత బాబు జగజీవన్ రావు 49వ వర్ధంతి గోదావరిఖని పట్టణంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీబీకేజేఎస్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా నాయకులు బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దళిత అనగానే వర్గాలకు చేసిన సేవలను కొనియాడారు. రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్, ఎస్ఐ గాలిపల్లి నాగరాజు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గొర్రె రమేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్లు, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సమ్మయ్య బాబు జగజీవన్ రావు చేసిన సేవలను కొనియాడారు. చిన్న వయసులోనే 40 సంవత్సరాలు పార్లమెంటు సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. వర్ధంతి జయంతులను, మహానీయుల జయంతులను, మహానీయుల వర్ధంతుల కార్యక్రమాలను, అనేక విగ్రహాలను ఏర్పాటు చేసి గత పాలకులు వారికి గౌరవం ఇవ్వాలని ప్రత్యేకంగా సందర్భంగా కోరుతూ డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు అంటరాని తనాన్ని నిర్మూలించాలని అనేక చిన్న వయసులోనే 40 ఏళ్ల వయసులోని 40 ఏళ్ల పాటు అనేక పార్లమెంటేరియన్గా అనేక పదవులను నిర్వహించినారు. మంత్రిగా, కేంద్ర మంత్రిగా సేవలు చేసినారు. వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఇవాళ కేంద్రంలో పరిపాలన కానీ, రాష్ట్రంలో పరిపాలన కానీ ఈ బడుగు బలహీన దళిత వర్గాల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతూ ఇవాళ అమలు చేస్తూ వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తారు. దానికోసమే వారిని ఈ యొక్క సమాజం ఎప్పటికి కూడా కొనియాడుతూనే ఉంటుంది. ఇటువంటి మహానుభావుల కృషి మూలాన్ని ఇలా బడుగు బలైన వర్గాలు స్వేచ్ఛవాయులతో జీవిస్తూ ఉంటారు. ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినాడు, సమీకరించు, బోధించు, పోరాడు అని. వారి స్ఫూర్తితోనే ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ తెలంగాణ ప్రాంతంలో దళిత బంధు అనేటువంటి ఒక గొప్ప పథకాన్ని దళిత వర్గానికి ప్రవేశపెట్టి వారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సచివాలయాన్ని కూడా వారి నామకరణాలు చేయడం జరిగింది. అంటే మహానీయులు, మహానుభావులను ఎందుకు గుర్తు చేసుకుంటామంటే వాళ్ళు ఏమైతే కోరుకున్నారో, ఏమైతే ఆశించారో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఆనాడు ఈ యొక్క బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కానీ అనేక ఉద్యమాలు చేపట్టినారో వాటి అన్నిటిని కూడా సఫలీకృతం చేయాలనేటువంటి ఆలోచన అందరికి కలవాలనేటువంటి ఉద్దేశం కొద్దే ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం, వర్ధంతులను, జయంతులను ఘనంగా నిర్వహించడం. అందుకోసమే ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అణగారిన దళిత వర్గాల ప్రజలు అందరూ కూడా ఇలా ఒక్కటే కావాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను
నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం కానీ ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలని కూడా ఒకతాటిపైన ఉండి వాళ్ళకు న్యాయం చేస్తూ ఉన్నారు. అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఐక్యంగా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలను కొనసాగించే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతరం అంతా కూడా రేపు రాజకీయాలలో ముందు బాగాన ఉండి ఈ యొక్క ప్రభుత్వాలను హక్కులను సాధించుకునేటువంటి దిశగా నడుం బిగించాలని ఈ ప్రాంత యువకులను అందరూ కూడా సందర్భంగా తెలియజేస్తూ బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఘనంగా నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ప్రతినిధులను అందరినీ కూడా అభినందిస్తూ బాబు జగజ్జీవన్ రామ్ గారికి హృదయపూర్వకంగా ఈ ప్రాంత అణగారిన బడుగు బలహీన వర్గాల పక్షాన హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పించారు. జై భీమ్. సాంస్కృతిక జాతీయవాదమే ఆలంబనగా భారతీయ జనసంఘ్ను స్థాపించిన క్రాంతిదర్శి ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహి చెలేగాని నినదించిన సాహసి, తన జీవితాంతం హైందవ జాతీయవాదం కోసమే కృషి చేసిన తాపసి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా వారికి శతకోటి నమస్సులు. బీజేపీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి రవీందర్, మహావాది రామన్న, సోమారపు అరుణ్ కుమార్, సీతకారి చంద్రశేఖర్, దాసరి శ్రీనివాస్, గోపగాని నవీన్, చుక్కల రాములు, కొమ్మల స్వామి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివార స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. స్వామివారి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. గంటల తరబడి క్యూ లైన్లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారికి భక్తులు ముడుపులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు అన్నదానం చేశారు. వాహనాల్లో వచ్చిన భక్తులతో రహదారిపై ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో కమాన్పూర్ ఎస్ఐ కొట్టే ప్రసాద్ తన సిబ్బందితో వాహనాలను పార్కింగ్ స్థలాల్లోకి మళ్లించారు. భగవద్బంధువులారా, పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో ఈనాడు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఆదివరాహస్వామి దేవస్థానంలో భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామిని సందర్శించుకుంటూ ఈనాటి ఉపవాసాన్ని అలానే భగవద్ అనుగ్రహాన్ని పొందుతూ సుమారుగా వేలాది మంది భక్తులు వచ్చి ఉదయాన్నే నుంచి స్వామిని సేవించుకుంటూ ఉన్నారు. మనందరికీ తెలిసిందే ఆషాఢ మాసం యొక్క పవిత్రత. ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని ఈ తొలి ఏకాదశి పర్వదిన ప్రారంభంతో మనకి పండుగలన్నీ కూడా ప్రారంభం అవుతూ ఉంటాయన్నమాట. అలాంటి పర్వదినాన్ని సందర్భంగా ఈనాడే యతులందరూ కూడా చాతుర్మాస దీక్షను చేస్తూ ఉంటారు.
ఎక్కిర్రు ప్రజా సమస్యల కోసం శ్రమించేది పాత్రికేయులని మానవ వికాస వేదిక కళామండలి రాష్ట్ర అధ్యక్షులు దాసరి రామస్వామి అన్నారు. టీడబ్ల్యూజేసీ ఎన్నికల్లో జిల్లా సంయుక్త కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్ట్ జబ్బార్ ఖాన్, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా గాద బాలయ్యలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఈ సందర్భంగా వారికి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కమాన్పూర్ ప్రెస్ క్లబ్లో ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల కోసం పోరాడే జర్నలిస్టులు సేవలు మరవలేనివని అన్నారు. జర్నలిస్టు వృత్తి సమాజంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ సామాన్యులకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేసే వృత్తి జర్నలిజం అన్నారు. ఎన్నికల్లో జబ్బార్ ఖాన్, గాదెబాలు జిల్లా స్థాయిలో ఎన్నికవడం కమాన్పూర్ మండలానికి గర్వకారణమని అన్నారు. మానవ వికాస వేదిక కళామండలి అధ్యక్షుడు మరి రామచంద్ర కూడా మాటా పాట ద్వారా వారి యొక్క భావాన్ని తెలియజేసుకోవాల్సింది. ఇంకా మా గ్రామం నుంచి కూడా మన మండలం నుంచి కూడా మీరు ఒక అధ్యక్ష పదవి ఇంకా ఉన్నత స్థాయి కూడా ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు మన మిత్రుల పాత్రికేయులను సన్మానించుకోవడం జరిగింది. ఈరోజు మనం చెప్పుకోలేక విషయం గర్వకారణము. దేనికంటే వివేకానంద ఏ కష్టాన్నైనా, ఏ బాధనైనా, ఎంత కష్టం ఉన్నా తన పనిని పక్కన పెట్టుకొని ప్రజల కోసం ముందుకు అడుగులేస్తున్న మన పత్రికేయులు వివేకానంద నాన్న గారికి, సీనియర్ పత్రికేయులు అన్నగారికి మరియు బాలు అన్నగారికి మేము ఈ యొక్క చిరు సత్కారం చేసుకొని వారిని సంబరపెట్టుకోవాలని అనుకున్నాం. సంతోషపడాలన్న ఉద్దేశంతో ఒక చిన్న పదముతో అన్నను మేము సత్కరించుకుంటున్నాం. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది అన్నా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది అన్నా, కటివి సాములాంటి వృత్తి నీదన్నా, ఎంత కష్టమైన శక్తి నీకు ఉందన్నా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది అన్నా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది అన్నా. పొద్దు పొద్దున పొడుపు వైటవు, పొద్దు పొద్దున పొడుపు వైటవు, నిద్రను గండు వైటవు, లోకమంతా సుడిగాలై చుట్టి వస్తావు, లోకమంతా సుడిగాలై చుట్టి వస్తావు, ఆ కబురులన్నీ మూట కట్టుకొని మోస్తావు. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది అన్నా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది అన్నా. ఈ విధంగా పొద్దున లేస్తేనే పెన్ను పేపర్ అందుకొని ఎన్ని పనులున్నా వదిలిపెట్టుకొని మీరు ప్రజాసేవ చేస్తారు. ఆ విధంగా మీ సేవలకు మేము గుర్తిస్తూ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. దయచేసి అందరూ వినండి. ఇప్పుడు ఇంకా మన పాత్రికేయులు ఉన్నారు, సాయి శంకరన్న మరియు శంకరన్న, వీళ్ళు ఉన్నారు. వీళ్ళకు కూడా చిరుకానుకగా మన సామ్రాట్ రాజేష్ అన్న గారు మరియు మన దేవ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో, మా రామసాయన్న ఆధ్వర్యంలో మాకు సన్మానం జరగడం గొప్ప విషయం. మా తరఫున రామసాయన్న టీంకు ధన్యవాదాలు. ముఖ్యంగా దేవ మరియు మా అంబేద్కరాయుడు
మరియు రాజేష్, నర్సింగ్, శ్రీనివాస్, శశి, వీరందరికీ మరొకసారి పేర్లు మర్చిపోతే సారీ. అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మామూల ఈ మధ్యనే మాకు పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఎన్నికల్లో నన్ను జిల్లా కార్యదర్శిగా, బాలును జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది యూనియన్ తరఫున. అలాగే మమ్మల్ని గుర్తించి మంచి సన్మానం చేసిన మీ పెద్దలందరికీ మా ప్రెస్ క్లబ్ తరఫున మా అధ్యక్షుల వారి అనుమతితో ధన్యవాదాలు. జిల్లా టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో జిల్లా సంయుక్త కార్యదర్శిగా నివారణను, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కార్యభారం అంటే నన్ను ఎన్నుకున్న సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ మా కమాన్పూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బండ సాయిశంకర్ అధ్యక్షుల జరిగిన ఈ కార్యక్రమంలో మమ్మల్ని సన్మానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎల్లవేళలా మీకు తోడ్పాటుగా ఉంటూ మీ వార్తలు కవరేజ్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన టీజీఎంఎస్ లింగాపూర్ పెద్దపల్లి పాఠశాల నుండి 5 విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన త్రిబుల్-ఐటీలో ఎంపిక కావడం ఎంతో గర్వకారణం. త్రిబుల్-ఐటీ బాసరలో ప్రవేశం పొందిన విద్యార్థులు పి శ్రీవల్లి, నిదా తస్నీం, కె సరస్వతి, డి లాస్య, ఏ ప్రసూన. ఈ గొప్ప విజయానికి కారణం వారి కష్టపడి చేసిన చదువు, తల్లిదండ్రుల మద్దతు మరియు ఉపాధ్యాయుల అంకితభావంతో చేసిన శ్రమ. విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వారు మరింత విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. పి సదానందం, ప్రిన్సిపాల్, టీజీఎంఎస్ లింగాపూర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచుతూ జీఓఆర్టీ నెంబర్ 282ను విడుదల చేసింది. ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో జీవో కాపీలను దగ్ధం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి ప్రసంగించారు. వారు మాట్లాడుతూ ఒక దిక్కు కార్మికుల హక్కులను హరిస్తూ 8 గంటల పని దినాన్ని 10 గంటలకు అవకాశం కల్పించే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, ప్రచారాలు జరుగుతూ జూలై 9న దేశవ్యాప్త సమ్మెకు సన్నద్ధమవుతున్న ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను తీసుకురావడం దుర్మార్గం. రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకమని చెప్తూనే మరోవైపు ఇలాంటి జీవో తేవడం దారుణం. ఈ జీవోను తెచ్చి కార్మిక వర్గంలో అనేక గందరగోళాలు సృష్టించడమే కాకుండా ఒక దిక్కు వారంలో 48 గంటలు అని చెప్తూనే 6 గంటల తర్వాత అర్ధ గంటకు తగ్గకుండా విరామం తప్పనిసరి ఇవ్వాలని పేర్కొనడం అంటే కార్మికుడు మరో 6 గంటలు చేయించుకునే అవకాశం యాజమాన్యాలకు, పెట్టుబడిదారులకు, వ్యాపారస్తులకు వెసులుబాటు కల్పిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓఆర్టీ నెంబర్ 282ను విడుదల చేసింది. ఇది మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం 100 ఏళ్ల క్రితము త్యాగం చేసి సాధించుకుంటా 8 గంటల పని దినాన్ని నాశనం చేస్తూ 12 గంటల పని దినంగా మారుస్తూ జీఓఆర్టీ నెంబరు 282ను తీసుకురావడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. కార్మిక వర్గాన్ని, పెట్టుబడిదారులకు, వ్యాపారస్తులకు కట్టుబానిసలుగా చేయడానికి ఈ యొక్క గందరగోళమైన జీవోను తీసుకురావడం జరిగింది. ఈ జీఓఆర్టీ 282 ప్రకారం ఒక దిక్కేమో 12 గంటలు అని అంటారు, 10 గంటలు ఒక లైన్లో చెప్తారు, మరొక లైన్లోనేమో వారంలో 48 గంటలు చేయాలని అంటారు. ఈ పొంతన లేని ఒక దీన్ని తీసుకొచ్చేసి మేము 10 గంటలు పెంచట్లేదనే ఒక బూటకపు రాజు తీసుకొచ్చి కార్మికులను మోసం చేసి పబ్బం కట్టుకోవాలని చూస్తున్నారు. కానీ వాస్తవంగా ఈ జీవో ప్రకారం కార్మికులు 12 గంటల వరకు కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నామమాత్రంగా 2 గంటలు ఓటీ ఇస్తామని చెప్తున్నారు, కానీ ఆచరణలో ఓటీ ఇచ్చేవాడు ఎవడూ లేడు. ఈరోజు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా షాపింగ్ మాల్స్, షాపులు, తదితర చిన్న పరిశ్రమలు వీటిలలో పనిచేసే కార్మికులు ఇప్పటికే 8 గంటల పని దినం ఉన్నప్పటికీ 10 గంటలు, 12 గంటలు పనిచేసే పరిస్థితి ఉన్నది. పొద్దున 10 గంటలకు
షాపు ఓపెన్ చేస్తే మళ్ళీ రాత్రి 9-10 ఇంటికి పోయే పరిస్థితి కార్మికుడు ఉన్నాడు. మరి చట్టాన్నే 12 గంటలుగా మారిస్తే ఇక వాటి పిల్లల్ని చూసుకునే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఇది పెట్టుబడిదారులకు, వ్యాపారస్తులకు, కార్మికులను బలి చేయడానికి చేసే ఈ దుర్మార్గపు చర్య. అందుకనే సిఐటిగా ఈ జీవోఆర్టీ నెంబర్ 282ను వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది ప్రజాపాలన అని చెప్తున్నారు, కానీ పెట్టుబడిదారుల పాలనగా ఉన్నది. కాబట్టి ఇటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకొని జీవోలు పెండింగ్లో పెట్టిన జీవోలను ఇప్పటి వరకు విడుదల చేయని దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. సిఐటిగా 26,000 నెలకు డిమాండ్ చేస్తూ ఉన్నది. కాబట్టి 26,000గా కనీస వేతనాన్ని సవరించి జీవోలు విడుదల చేయాలి. ఈ దగాకోరు 10 గంటలు పెంచే జీవోను వెంటనే రద్దు చేసుకోవాలని సిఐటి ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ డిమాండ్ చేస్తాము. రేవంత్ గవర్నమెంట్ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు, రేవంత్ గవర్నమెంట్ చేసిన 12 గంటల పనిదినాన్ని, రేవంత్ గవర్నమెంట్ చేసిన 12 గంటల పనిదిన జీవోను సిఐటియు కార్మికుల ఐక్యత తిప్పికొట్టండి. ఈ యొక్క కార్మిక వ్యతిరేక జీవోను తిప్పికొట్టండి. కార్మిక వ్యతిరేక జీవోను ఓకే. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ డివిజన్లలో చెత్త బండ్లపై పనిచేస్తున్న మహిళా కార్మికులను కొంతమంది డ్రైవర్లు మరియు ఒకరిద్దరు సూపర్వైజర్లు అగౌరవపరిచే విధంగా వేధింపులకు గురి చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వారు తమ విధానాలను మానుకోవాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ హెచ్చరించారు. ఆదివారం గోదావరికని గాంధీనగర్లో జరిగిన చెత్త బండ్లపై పనిచేస్తున్న మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకుని అనంతరం ఆయన మాట్లాడుతూ కుటుంబ జీవన భృతి కోసం ఏళ్ల నుండి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళా కార్మికులను, వారిపైన పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది అగౌరవపరిచే విధంగా సూటుపోటి మాటలు అంటూ వారిని మానసికంగా వేధింపులకు గురి చేస్తుంటే కొంతమంది అధికారులు తెలిసి కూడా వారిని మందలించాల్సిందిపై రాక్షసానందం పొందుతున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణి క్యాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని శ్రామిక భవన్ సిఐటియు ఆఫీస్ నుండి గోదావరికని మెయిన్ చౌరస్తా నుండి గాంధీనగర్ బస్టాండ్ కాలనీ, ఐబీ కాలనీ, జిఎం ఆఫీస్ కాలనీ, న్యూ అశోక్ టాకీస్ రోడ్డు, సీతానగర్ ఏరియా హాస్పిటల్, పై ఇంక్లైన్ లైన్ చౌరస్తా, విఠల్ నగర్, తిలక్ నగర్, రమేష్ నగర్, కళ్యాణ్ నగర్ నుండి 50 బైకులతో నరేంద్ర మోదీ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని, తెలంగాణలోని బొగ్గు బ్లాక్స్లను సింగరేణికే కేటాయించాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్స్తో నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గారు మాట్లాడుతూ 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం దూకుడుగా కార్మిక చట్టాలను రద్దు చేస్తూ లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని, ఈ కోడ్స్ అమలైతే కార్మిక హక్కులు కాలరాయబడతాయని, గుత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న ఈ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 9వ తారీఖున జరగబోయే సమ్మెను దేశంలో ఉన్న కార్మిక వర్గం, కర్షకులు, రైతులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ట్రేడ్ యూనియన్లు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు దాదాపు 40-50 కోట్ల మంది ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చి కట్టు బానిసలుగా కార్మికులు చేయాలనుకుంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి పారిశ్రామికవేత్తలకు కారు చౌక కట్టబెడతా ఉంది. ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల్ని ఆదాని అంబానీలకు కట్టబెట్టింది. ఇవాళ అది కాదన్నట్టు ప్రభుత్వ రంగ సంస్థలు కొనుక్కున్న ఆదాని అంబానీలకు కార్మిక చట్టాలు అడ్డం ఉన్నాయని, వాటి మార్చడం కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టి కార్మికులకు అనుకూలంగా ఉన్న చట్టాలన్నిటిగా 4 కోట్లుగా మార్చి ఇలా ఏ హక్కు లేకుండా చేస్తుంది. కార్మిక వర్గాన్ని ఆలోచించాలనుకుంటున్నాం. చట్ట సభలలో చేసే వాటి చట్టాలు అంటారు. ఈ దేశంలో అత్యుత్తమమైంది చట్టం చేయటం. ఆ చట్టాలు ఉన్నాయి కాబట్టే ఇలా కార్మిక వర్గం, ప్రభుత్వ రంగ సంస్థలు బతుకున్నాయి. ఎవరికైనా అన్యాయం జరిగితే మాకు చట్టం ఉంది,
ఆ చట్టానికి లోబడి కోర్టులకు వెళ్తా ఉంటాం, కన్సల్టేషన్ పెడతా ఉంటాం, ఏల్చి అందరికి వెళ్తా ఉంటాం. కానీ చట్టసభల్లోనే కార్మికులకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్వీర్యం చేసి ఇలా కార్మికులకు కట్టుబాటు చేసే చూస్తాను. ఇవాళ మనకేమైనా అన్యాయం, కార్మిక వర్గానికి ఏమైనా అన్యాయం జరిగితే ఏ కోర్టుకు పోయినా చట్ట ప్రకారమే తీర్పిస్తారు. చట్టానికి లోబడి మాత్రమే కోర్టులు యాజమాన్యాలు ఉంటాయి. కాబట్టి చట్టమే మన పట్ల శాపంగా మారితే ఏ కోర్టు, ఏ ప్రభుత్వం, ఏ యాజమాన్యంకి, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా న్యాయం చేసే పరిస్థితి లేదు. అందుకనే ఇది కార్మికులకు సమూలంగా హక్కు లేకుంటే చేసే విధానం. ఇలా సమ్మె చేసే హక్కు లేదు, వేతన ఒప్పందాలు అడిగే హక్కు లేదు. ఇలా మొత్తం ఎల్టీసీలు బోనస్లు అన్నీ పోతున్నాయి. ఇలా ఎన్నికలు జరిగితే 51% ఓట్లు రావాలట. కార్మిక సంఘం పెట్టుకోవాలంటే ప్రతి సంస్థలో 10% మంది కార్మికులు ఒప్పుకోవాలట. మరి ఇంకా ఇవన్నీ పోయిన తర్వాత సీఎంపీఎఫ్ 12 నుంచి 10% కుదిస్తారు. ఇలా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చి ఇలా ఉద్యోగాలు ఇవ్వకుండా చట్టం రూపొందించారు. ఇట్లా కొన్ని వందల చట్టాలన్నీ కూడా మార్చబడ్డాయి. 1886 కాడ నుంచి వెళ్ళి ఎంతోమంది కార్మిక నాయకులు రక్తదానం చేసి అరెస్టులు అయ్యి జైళ్ల పాలై కాల్చబడి కొన్ని లక్షల సమ్మెలు చేసి సాధించుకున్న హక్కులన్నీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క కలంపోటుతో బలం ఉందని ఇలా మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా జరిగే రేపు జూలై 9వ తారీఖున సమ్మెను విజయవంతం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులు ఎట్లయితే నడ్డి విరిసిండ్రో కార్మిక వర్గం కూడా ఐక్యంగా ఉండి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు మన పోరాటంలో ఉండి మన హక్కులు నిలబెట్టుకోవాలని చెప్పి కార్మిక వర్గానికి సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్టీపీసీ కాశీపల్లికి చెందిన ఎన్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ కుమారుడు మేకల శ్రీయాన్స్ కార్తికేయ యాదవ్ మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తబీతా ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ ఉన్న చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఆశ్రమ చిన్నారుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు బియ్యం, నిత్యావసర సరుకులు కూడా అందజేశారు. చిన్నారులతో కలిసి సమయం గడిపిన శ్రీధర్ యాదవ్ గారు ఈ ఆనందాన్ని ఆశ్రమ చిన్నారులతో పంచుకోవడం చాలా సంతృప్తిని కలిగించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు మేకల శ్రీధర్ యాదవ్ కుటుంబాన్ని అభినందించి వారి సేవా మనోభావాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నాగరాజు, శివకుమార్, మహేష్, నాగార్జున, మణిదీప్, రాజ్ కుమార్, ప్రవీణ్, శ్రీనివాస్, ముజ్ను, శశి, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తబితా ఆశ్రమం నందు మన శ్రీ మేకల శ్రీధర్ అన్న గారి ఏకైక కుమారుడు శ్రీయాన్స్ కార్తికేయ జన్మదినం సందర్భంగా ఈరోజు ఆశ్రమంలో వారి కోసం నిత్యావసర సరుకులు, రైస్, ఆయిల్, బుక్స్, పెన్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి మొదటి బర్త్డే సందర్భంగా వాళ్ళకు కేక్ కట్ చేయడం గాను బుక్స్ ఇవ్వడం కానీ జరిగింది. వీళ్ళందరి వారి ఆశీర్వాదంతో ఎన్నో రోజులు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మాదిగల మహాత్ముడు, మహాజన ఆత్మబంధువు, పీడిత వర్గాల ఈ భారతదేశ దిక్సూచి, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు రేపు 7వ తేదీన ఎంఆర్పీఎస్ పుట్టి 31 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా మరియు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను ఉపవర్గీకరణ చేస్తూ ఆ తెగలకు, ఆ జాతులకు, ఆ కులాలకు విద్య, ఉద్యోగ, సంక్షేమ, ఉపాధి, రాజకీయ రంగాల్లో వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారి వాటా వారికి అన్ని రంగాల్లో అందించాల్సిందేనన్న ధర్మాసనం తీర్పు విజయవంతం చేసుకుంటూ గ్రామాలలో ఎంఆర్పీఎస్ జెండా గద్దెలు నూతన నిర్మాణంతో పాటు జెండా గద్దెలను అందంగా అలంకరించడంతో పాటు గ్రామాలలో ప్రతి మాదిగ ఇంటి మీద ఎంఆర్పీఎస్ మాదిగ దండోర జెండా ఎగురవేయాలని కొండల రాజేందర్ కుమార్ మాదిగ పిలుపునిచ్చారు. పాలకుర్తి మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లో కొండల రాజేందర్ కుమార్ మాదిగ ఎంఆర్పీఎస్ అనుబంధ ఎంఎన్పీ పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి మరియు పాలకుర్తి మండల ఇన్ఛార్జ్ మండలంలోని గ్రామ కమిటీలు వేస్తూ మాదిగల చైతన్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని నిర్వహించిన అనంతరం జూలై 7న జాతీయ జెండా పండుగలు ఘనంగా నిర్వహించాలని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరికని ఓసీపీ 5 సమీపంలోని ఫిల్టర్ బెడ్ ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమం పాల్గొన్న సింగరేణి సిఎండి బలరాం నాయక్.
దారుణ హత్య. గోదావరికని పట్టణంలో జరిగిన పెద్దమ్మ తల్లి బోనాల జాతరలో బతుకమ్మ జానపద పాటల గాయని కనక వస్తుంది. జగ్జీవన్ రావు విగ్రహం చుట్టూ కనీసం శుభ్రం చేయించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర. బీజేపీ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి. పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన పార్టీ నాయకులు. భక్తులతో కిటకిటలాడిన ఆదివార స్వామి ఆలయం. ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచిన జీవో నెంబర్ 282 రద్దు చేయాలని జీవో దగ్ధం చేసి నిరసన తెలిపిన సిఐటియు. ఆర్ఎంసీకి చెందిన కొంతమంది సిబ్బంది మహిళా కార్మికులపై వేధింపులను మానుకోవాలి హెచ్చరించిన ఎఫ్పిఎన్ అధ్యక్షులు మధ్యల దినేష్. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై జూలై 9న సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.